గుర్తింపును ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులని అందరినీ కూడా ఓడించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ గెలవాలనే కోణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులను కూడా ప్రత్యేకంగా అధికార దుర్వినియోగం చేస్తే పోలీసులను కూడా తప్పుదారి పట్టించడం జరిగింది. చట్టాలని రక్షించిన పోలీసులనే చట్టాలని సర్వనాశనం చేసేలా ప్రేరేపించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి రద్దు చేయాలి, ఆ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలి అనే కోణంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే భారత రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా చట్టాలను మొత్తానికి తన చేతుల్లోకి తీసుకొని వ్యవహరించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాదు, అసలు తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ ఉండొద్దు. ఎందుకంటే చట్టాలను తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీసులని అధికార దుర్వినియోగం చేసి పోలీసులని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల గెలుపు కోసం ఈ పోలీసులే ప్రత్యేక పోలీసు వాహనాల్లో ప్రత్యేకంగా డబ్బును సరఫరా చేయడం జరిగింది. అవినీతి అక్రమాలతో పాటు ఎన్నికల్లో పోలీసుల చేతనే డబ్బును పంచే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేయాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారు, ఎన్నికల్లో వాళ్ళు ఏమి వ్యూహం రచిస్తున్నారనే కోణంలో అన్ని ముందస్తుగా పోలీసుల సాయంతో తెలుసుకుని వాళ్ళ వ్యూహాలు తెలంగాణ సమాజంలో అమలు కాకుండా వాళ్ళ ఆలోచనలు తెలంగాణ ప్రజల ఓటర్ల వద్దకు వెళ్లకుండా కేసీఆర్ అనేక కుటిల రాజకీయాలు చేయడం జరిగింది. కుళ్ళు కుతంత్రాలతో తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేసినటువంటి ఈ కేసీఆర్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కేవలం కోట్లాది రూపాయల డబ్బుంటే మాత్రమే రాజకీయాల్లో సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా అయితేనే డబ్బుంటేనే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. దేశానికి అవినీతి రహిత పాలన, స్వచ్ఛమైన పాలన, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నత విద్యావంతులు మేధావులు కానీ ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకుండా డబ్బున్నోళ్ళకే రాజకీయం అనే తీరుగా ఈ తెలంగాణ రాజకీయాలను సర్వనాశనం చేయడం జరిగింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా రద్దు చేయాలి, ఆ పార్టీ గుర్తింపు లేకుండా చేయాలనే కోణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆర్దే, ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్ తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం, ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ కోరుతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానంలో ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. ఈ అంశాన్ని బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్ కు డైరెక్టర్, ప్రొడ్యూసర్ మొత్తం కేసీఆర్. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ వ్యవహరించడం జరుగుతుంది, ఆయన తీరుగానే పాలన కొనసాగించడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా తొంగడ తొక్కడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా కేసీఆర్ ఏ విధంగా అయితే వ్యవహరించడం జరిగిందో రేవంత్ రెడ్డి కూడా అట్లనే పోతున్నాడు. ఈయన పోకడ కూడా సరిగా లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డిపై, కిషన్ రెడ్డి ఫైర్, రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు. అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యత వహించాలి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించింది. అందుకే ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ కోరుతామని తెలిపారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకవైపు రాజకీయ లబ్ధి కోసం, మరోవైపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకు ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. రిటైర్డ్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి ఆయన నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత సీరియస్ విషయం, పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘ
నియమాలను కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసింది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, వ్యక్తిగత గోప్యతను దెబ్బ కూడా తీసింది. 2018 అసెంబ్లీ 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన దుబాక, హుజరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలు తొక్కి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుందని ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించింది. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ట్యాపింగ్ పై ఫిర్యాదు చేస్తామని సుమోటోగా స్వీకరించి కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉందని స్పష్టం చేశారు. చట్టాలు కోర్టులను గౌరవించకుండా ఆటవిక రాజ్యాంగ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను కేసీఆర్ వాడుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారు. ఈ దొంగల ముఠా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనుమతులు తీసుకుంది, ఎంతమంది ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూసింది, ఎన్ని కోట్లు వసూలు చేసింది అన్నవి తేలాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నాడు షాడో సీఎం గా కేటీఆర్ వ్యవహరించారని, ఇప్పుడు మాత్రం ఒకరిద్దరి ఫోన్ ట్యాప్ జరిగి ఉండొచ్చని అంటున్నారని, అదే సమయంలో ట్యాపింగ్ తో తనకేం సంబంధం లేదని బుకాయించడం, మరో రోజు బుకాయించడం సరికాదని మండిపడ్డారు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఓ డ్రామా. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ ఫైల్స్ పేరిట కేసీఆర్ డ్రామా నడిపారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ డ్రామాకు సూత్రధారి, దర్శకత్వం, నిర్మాత కేసీఆర్. పాత్రధారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి వీడియో ప్రదర్శించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలని నిలిచారు. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై ఎన్నికల సంఘం తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారు. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇప్పటి వరకు దాన్ని ఊసు ఎత్తడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. రైతాంగ సమస్యలపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం నిర్వహిస్తున్నామన్నారు. కేఆర్ ఎంపీ సమావేశానికి రాష్ట్రం తరపున నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు గైరాజు కావడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిరసనమని మండిపడ్డారు. ఇంతకంటే పెద్ద సమస్య ప్రభుత్వానికి ఇంకేముందని నిలదీశారు. పార్టీ సమావేశాలు నిర్వహించుకునేందుకు టైం ఉంది కానీ కీలక సమస్యపై చర్చించేందుకు లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు వేరే ఎజెండా ఏమీ లేదు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడమే ప్రధాన ఎజెండా అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచిందని, కనీసం రాజీనామా కూడా చేయించకుండానే ప్రభుత్వంలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ దుర్మార్గపు అలవాట్లను కొనసాగిస్తుందని, ఫిరాయింపులనే ఎజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారని కేసీఆర్ అంటున్నారని, మరి వారిని పార్టీలో చేర్చుకునే టికెట్లు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించడం జరిగింది.